నేను ఆ మధ్యన ఒక ఫ్యామిలీని దర్శనంలో చూస్తున్నాను. తల్లి, కొడుకు, కోడలు ముగ్గురు దర్శనకు వచ్చున్నారు. కొడుకు తల్లి గురించి చాలా కన్సర్న్గా మాట్లాడుతూ ఉన్నారు. భగవాన్, మా అమ్మ జీవితంలో చాలా కష్టపడింది నా గురించి. ఇంకా ఆమెని రెస్ట్ తీసుకోమనండి భగవాన్. ఇంకా సేవ అనేది తిరుగుతూ ఉంటుంది ఈ వయసులో కూడా. మీరు ఆమెకి కొంచెం చెప్పండి అని భగవాన్ని అడుగుతూ ఉన్నారు. అప్పుడు భగవాన్ ఆమెని మాట్లాడమని అన్నారు. అప్పుడు ఆమె చెప్తూ వచ్చింది, భగవాన్, నేను మా అబ్బాయి 8వ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. కొంచెం డబ్బులు వచ్చింది. దానితోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తూ ఉన్నాను. డబ్బు సరిపోదు అని చెప్పి నేను టైలరింగ్ నేర్చుకుని టైలరింగ్ చేస్తూ నా కొడుకుని ఇంజనీరింగ్ వరకు చదివించుకుంటూ వచ్చున్నాను. వాడు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నాకు ధర్మ పరిచయం అయింది. ఎప్పుడైతే భగవాన్ నా జీవితంలో ప్రవేశించారో అప్పటి నుంచి నా వ్యాపారం పెరుగుతూ వచ్చింది. నా కొడుకు మంచి మార్కులు రావటము, మంచి ఉద్యోగం రావటం కూడా జరిగింది. ఇప్పుడు పెళ్ళి కూడా అయ్యింది అని చెప్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే నేను ధర్మకు పరిచయం అవుతూ ఉన్నానో అప్పుడు నా కస్టమర్స్ అందరికీ అమ్మ భగవాన్ శ్రీమూర్తిని ఇవ్వటము, చెప్పటము, వాళ్ళని ప్రోగ్రామ్స్కి తీసుకురావటము చేస్తూ ఉన్నాను. నా జీవితంలో అప్పటిదాకా ఒక వెలితి అనేది ఉండేది. కొడుకు ఒకడే నాకు ఒక ఆశాకిరణంలాగా అనిపించింది. వాడిని బాగుపరచడమే నాకు ఒక కార్యంగా అనిపించింది. అయితే ఇప్పుడు అన్నీ బాగా జరుగుతున్నాయి. అయితే నాకు ఆనందం కలిగిస్తుంది ఏమైనా ఉంది అంటే అది సేవ మటుకి ఇతరులకి అమ్మ భగవాన్ గురించి చెప్పటము, వాళ్ళ సత్సంగ్కి మార్నింగ్ సత్సంగ్కి అటెండ్ చేయించడము, పూజలకు తీసుకురావటము, ఇవన్నీ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది భగవాన్ అని చెప్పున్నారు.